నమస్కారం. దేవరాగానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. పాడి పంటలు పండడానికి ప్రధాన కారణమైన పశువులను ఈ కనుమ పండుగ నాడు కొలిచే సంస్కృతి సనాతనంగా వస్తోంది. నేలతల్లిని సస్యశ్యామలం చేసి వ్యవసాయాన్ని పండగ చేసి ఆ గోమాతలకు నమస్కరిస్తూ ముందుగా పంచాంగం, రాశిఫలాలు తెలుసుకుందాం. నమస్కారం. టీవీ9 ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరము, ఉత్తరాదినము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, విధియ తిథి శుక్రవారము. ఈరోజు విధియ తిథి ఉదయం 8 గంటల 6 నిమిషముల వరకు ఉంటుంది. నక్షత్రము ధనిష్ట, రాత్రి తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 6 గంటల 47 నిమిషముల నుండి 8 గంటల 23 నిమిషముల వరకు ఉంటాయి. వర్జ్యం ఉదయం 9 గంటల 6 నిమిషముల నుండి 10 గంటల 42 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఉదయం 9 గంటల 6 నిమిషముల నుండి 9 గంటల 50 నిమిషముల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల నుండి 1 గంట 31 నిమిషం వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి 12 గంటల వరకు ఉంటుంది. ఈరోజు కనుమ పండుగ, అలాగే గురుమూఢమి ప్రారంభమవుతుంది. ఇప్పుడు రాశి ఫలం తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసే సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నందీశ్వరుని దర్శనం మేలు చేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఉద్యోగాది విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మంచిది. అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు నూతన వ్యక్తులతో పరిచయాలు అవుతూ ఉంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. పేదవారికి కాయగూరలు దానం చేసుకోవటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మిత్రులతో వివాదాలు ఎదుర్కొంటుంటారు. ఆరోగ్యాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజరాజేశ్వరి అమ్మవారి ఉపాసన మేలు చేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు వృత్తి, ఉద్యోగాది విషయాల్లో ఉన్నటువంటి చికాకులు నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు వ్యాపార, ఉద్యోగాది విషయాల్లో అనుకూలతను సాధించుకోగలుగుతారు. దుర్గా ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. పేదవారికి తీపి పదార్థాలు దానం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉద్యోగాది విషయాల్లో మంచి లాభాలు పొందుతూ ఉంటారు. అలాగే వ్యాపార లావాదేవీలు కొనసాగుతూ ఉంటాయి. పేదవారికి వస్త్రదానం చేసుకోవటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు సామూహిక విందు, వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఉద్యోగాది విషయాల్లో విశ్రాంతి లభించే అవకాశాలు ఉన్నాయి. శ్రీరాజమాతంగ్యై నమః నామస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు సామూహిక విందు కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. పేదవారికి కాయగూరలు దానం చేసుకోవటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు స్థిరాస్తుల గురించి చర్చలు చేస్తుంటారు. విందు, వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రామనామ స్మరణ మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు సన్నిహితులతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. పలు విందు కార్యక్రమాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన మేలు చేస్తుంది. స్వస్తి. గోవిందా అని పిలిచినంతనే పలుకుతాడు ఏడుకొండలవాడు. భక్తుల పాలిట కొంగు బంగారమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో నేటి విశేషాలు తెలుసుకుందాం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.5 కోట్లు. ఈరోజు స్వామివారికి అభిషేక సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సేవలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఘడియలు ముగియడంతో ఈ రోజు నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభమైంది. ఈ రోజు ఉదయం శ్రీవారి ఆలయంలో
గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పారువేట మండపంలో పారువేట ఉత్సవం జరగనున్నాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన భక్తవత్సలుడు లక్ష్మీనారసింహుడు. ఆ దేవదేవుడు కొలువైన యాదాద్రి క్షేత్రంలో నేటి కార్యక్రమాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అన్ని శాఖల ద్వారా నిన్న వచ్చిన ఆదాయం 9,94,686 రూపాయలు. యాదాద్రి క్షేత్రాన్ని నిన్న 2,500కు పైగా భక్తులు దర్శించుకున్నారు. యాదాద్రి కొండపై శుక్రవారం పురస్కరించుకొని ఆర్జిత సేవలు కొనసాగుతాయి. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరుగుతాయి. సాయంకాలం అమ్మవారికి ఊంజలి సేవలు, పూజలు నిర్వహిస్తారు అర్చక స్వాములు. నుదుట రాతను కూడా మార్చే శక్తి గీతకు ఉంది. మానవాళిని జాగృతం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన కర్తవ్య బోధ భగవద్గీత. ఆ గీతాసారాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి అమృత వాక్కుల నుంచి తెలుసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత కర్తవ్యాన్ని మనిషికి బోధించడానికి, గమ్యాన్ని ఈ జాతికి చూపించటానికి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉపదేశం చేసినటువంటి ఒక ఉత్తమ గ్రంథం. అర్జునుడు యుద్ధం చేయడానికి సంకోచిస్తాడు. బాధ్యత కలిగినటువంటి ఒక పరిపాలకుడిగా, ఒక పరిపాలక వంశానికి చెందినటువంటి వ్యక్తిగా దోషం చేసేటటువంటి వారిని దండించాలి, మంచి చేసేటటువంటి వారిని ప్రోత్సహించాలి. ఇది ఆ పరిపాలకులందరికీ కూడా కర్తవ్యం. అలాంటి ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండి కూడా దానికి కావలసిన ఒక సన్నివేశం ఏర్పడినప్పటికీ, అంటే యుద్ధానికి చక్కటి రంగం సిద్ధమైంది. ఎవరు అధర్మాన్ని ఆశ్రయించి ఉన్నారో, ఎవరు ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నారో రెండు పక్షాలకి కూడా యుద్ధం సిద్ధమైంది. 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరపు అజ్ఞాతవాసం, ఇది పూర్తయి సంధి ప్రయత్నాలు జరిగి అది చెడి యుద్ధానికి సిద్ధమైంది. అంటే ఇదేదో ఆదరాబాదరా హడావిడిపడి చేసేటటువంటి యుద్ధం కానే కాదు, రహస్యంగా చేసేది అంతకంటే కాదు. తగినటువంటి ప్రయత్నములు పూర్తిగా జరిగిన తరువాతనే ఇక ఏ రకంగానూ ఇది సజావుగా సాగే అవకాశం లేదు అనుకున్నప్పుడు మాత్రమే యుద్ధానికి రంగం సిద్ధమైంది. అర్జునుడు యుద్ధానికి సిద్ధపడి వచ్చాడు. అతని వెంట 7 అక్షౌహిణీల సైన్యం ఉంది. దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధపడి వచ్చాడు 11 అక్షౌహిణీల సైన్యంతో. 2 సేనల మధ్యలో ఒకసారి చేరి ఎవరు తన పక్షాన ఎవరు పరపక్షాన ఉన్నారు అనేది పరిశీలన చేయాలి అని అనుకున్నాడు అర్జునుడు. కానీ వాళ్ళందరినీ చూడగానే వాళ్ళల్లో వారు చేసినటువంటి దోషం కనిపించడం మానేసి కేవలం దేహ సంబంధమైనటువంటి బంధుత్వం మాత్రం కనిపించింది. జాలి కలిగింది. యుద్ధం వద్దు అని అనుకున్నాడు. యుద్ధం చేస్తే ఎన్నో దోషాలు ఏర్పడతాయి అని ఆయన భావించాడు. అయితే అలాంటి సందర్భంలో అప్పుడు జరపవలసినటువంటిది కర్తవ్య పరిపాలనే తప్ప కేవలం ఇతరమైనటువంటి వాటి వల్ల కలిగే జాలి కాదు. జాలి నిజానికి అవసరమే, యోగ్యమైనటువంటి స్థానంలో జాలి అవసరం తప్ప అయోగ్యమైనటువంటి స్థానంలో చూపేటటువంటి జాలి అనర్థానికే దారితీస్తుంది. అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించాలి
అని శ్రీకృష్ణుడు ఉపదేశం ప్రారంభం చేస్తూనే 3 దోషాలు చెప్పాడు. అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం అర్జున. ఇది నీకు తగని చోట ఏర్పడ్డటువంటి భావనయా? ఇది కస్మెలం, ఇది అంచేత ఇది అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. ఆర్యజుష్టము అంటే పెద్దలు అంగీకరించేది అని అర్థం. ఎవరైతే సమాజ హితకాంక్షులు ఉంటారో అలాంటి వారు అంగీకరించేటటువంటివన్నీ కూడా ఆర్యజుష్టములు అవుతాయి. ఆర్యులంటే మనం గతంలో తెలుసుకుని ఉన్నాం. కేవలం ఇప్పుడు ఉండేటటువంటి పాశ్చాత్యులు బోధించినటువంటి నిర్వచనాలతోటి మనం చెప్పుకునే అక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఆర్యులు, ఇక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ద్రావిడులు అనే ఒక చెడు సిద్ధాంతానికి సంబంధించినటువంటి పదం కాక, ఈ ఆర్య అనేటటువంటి పదం ఎవరైతే దూరదృష్టి కలిగి వర్తమానపు కర్తవ్యాన్ని సవ్యంగా నెరవేరుస్తూ ఉండారో అలాంటి వాళ్ళు, నెరవేర్చేట్టు చేస్తారో అలాంటి వాళ్ళు ఆర్యులు అని మనం గతంలో తెలుసుకుని ఉన్నాం. అలాంటి వారి యొక్క మార్గదర్శనం ఎప్పుడూ అవసరం. ఏది వారు ఇష్టపడి స్వీకరిస్తారో, అంగీకరిస్తారో అది ఆర్యజుష్టమవుతుంది. ఏది వారు ఒప్పుకోరో, ఏ పద్ధతిని వారు అంగీకరించరో అది అనార్యజుష్టమవుతుంది. నువ్వు చేసేటటువంటి ఈ యుద్ధ విముఖ ప్రయత్నం అనార్యజుష్టం, పెద్దలెవ్వరూ అంగీకరించరు. ఇది కృష్ణుడు ప్రారంభం చేశాడు. సరే, తర్వాత ఇంకొక 2 చెప్పాడు. అస్వర్గ్యం, నువ్వు ఈ యుద్ధం మానేస్తే నీకు స్వర్గం వస్తుందని అనుకుంటున్నావు, కానీ స్వర్గం రాదు సరికదా, నీకు ఘోర నరకమే వస్తుంది. కర్తవ్యాన్ని మానిన వాడికి లభించేటటువంటి స్థితి అది అని చెప్తాడు. సరే, శరీరం వదిలిన తర్వాత ఏమొస్తుంది అన్నది తర్వాత విషయం, కానీ అసలు బతికుండే రోజుల్లో కూడా ఇక్కడ నీ చుట్టూ ఉండేటటువంటి సమాజం నువ్వు చేసేటువంటి పనిని శ్లాఘించదు. అంచేది ఇక్కడ ఉండగా కూడా ఇది అకీర్తికరం. ఈ 3 విషయాలు చెప్పాలి అని ఆరంభం చేశాడు భగవద్గీత 2వ అధ్యాయంలో. అందులో మొట్టమొదట ఆర్యులు అంగీకరించేటటువంటి, బుద్ధిమంతులైనటువంటి పెద్దలు అంగీకరించే విధానం ఏమి, ఏ సిద్ధాంతాన్ని వాళ్ళు మనకి చెప్తారు. బుద్ధిమంతులైన వారు కేవలం ఒక జాతిలోనో ఒక కులంలోనో ఉంటారనే ప్రశ్న ఏమీ లేదు. ఏ జాతిలోనా ఏ కులంలోనైనా వారు ఉండొచ్చు, ఏ వయస్సులోనైనా వారు ఉండొచ్చు. కానీ వారు యోగ్యులై మహానుభావులు చక్కటి వైదికమైనటువంటి విధానాన్ని నిరూపించగలిగే, సమాజ హితాన్ని వారు నెరవేర్చగలిగే వ్యక్తులైతే చాలు. ఏమిటి అలాంటి వారు అంగీకరించేది అనేది చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడ మనం చూసేటటువంటిది దేహం అనేది ఒకటి పైన కనిపిస్తోంది, లోపల జీవుడు అనేవాడు ఒకడున్నాడు. ఇది నీకే కాదు, నాకు కాదు, కనిపించేటటువంటి వీళ్ళందరికీ కూడా అంటూ ఆరంభం చేశాడు 12వ శ్లోకంలో 2వ అధ్యాయంలో. అంటే స్పష్టంగా ఆయన దేహాలను విడదీశాడు, ఆత్మలను విడదీశాడు. ఆత్మలలో పరస్పరము తేడాలున్నాయి అని చెప్పాడు. తేడాలంటే ఆత్మలలో అనేకత్వం ఉన్నది అని నిరూపించాడు. ఆ ఆత్మలకి తను అంటే భగవానుడు అని ఎవరైతే గీతోపదేశం చేస్తున్నాడో అలాంటి పరమాత్మకి తేడా ఉన్నది, ఇది నిరూపణ చేశాడు. సరే, తనకి జీవులకి ఉండే తేడా ఏమిటి అనేది తర్వాత మనకి చెప్తాడు. 6వ అధ్యాయం దాటిన తర్వాత దానికి సంబంధించిన ప్రస్తావన చేస్తాడు. అంతవరకు ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి, ఆత్మల్లో పరస్పరము ఉండేటటువంటి అనేకత్వం ఎలా ఉంటుంది, దేహానికి ఉండే లక్షణాలు ఏమిటి, దేహం ఏమవుతుంది, ఆత్మ ఏమవుతుంది, ఇవి 2 చెప్పాలి. ఎదురుకుండా బంధువులను చూస్తున్నాడు ఆయన. ఆ చూసేటటువంటి వ్యక్తులు
దేహ ఆత్మ అనే రెండింటితోటి కలిసి ఉన్నవాళ్ళు. ఇందులో దేహం అనేది ఏం చేసినా ఉండదు. అది క్రమంగా ఒకనాడు రూపొందిద్దుకుంటుంది, పెరుగుతుంది, తరుగుతుంది, క్షీణిస్తుంది. ఈ విషయం గతంలోనే చెప్పుకున్నాడు ఆయన. దేహాలన్నీ కూడా పోతాయి, ఏం చేసినా అవి ఉండవు. ఇప్పుడు నువ్వు యుద్ధం మానేసినా అవే ఉండేవి కాదు. ఎవరికి? ఎదట ఉండేటటువంటి సైన్యానికి అంతటికీ మాత్రమే కాదోయ్. 2వ అధ్యాయంలో అర్జునుడికి కొనసాగినటువంటి శోకం ఉందే, ఇది ఓ ఇద్దరు వ్యక్తుల గురించి స్పష్టంగా కలిగినటువంటి శోకం అని మనం గతంలో తెలుసుకున్నాం కదా. మొట్టమొదటి అధ్యాయంలో కలిగినటువంటి శోకం చుట్టూ ఉండే అందరి గురించి కలిగింది. తన సైన్యంలో వాళ్ళు కానీ, పర సైన్యంలో వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా పోతారే, అయ్యో పాపం, వాళ్ళ కోసం కదా నేను రాజ్యం సంపాదించే సుఖాలు వాళ్ళతో కలిసి కదా పొందాలి, వాళ్ళందరూ పోతే ఇంక నేను ఎవరితో సుఖపడేది, ఎందుకు ఈ రాజ్యాలు, ఎందుకు అప్పుడు ఈ నాకు ఉండేటటువంటి ఈ ఐశ్వర్యాలన్నీ అని అతనికి దుఃఖం కలిగింది. 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇద్దరు గురించే ప్రత్యేకమైనటువంటి రీతిలో దుఃఖం కలిగింది. ఒకటి, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ ఇషుభి ప్రతియోత్స్యామి అని ఆరంభం చేశాడు ఆయన. అంటే భీష్ముడు ద్రోణుడు అనే ఇద్దరి విషయంలో కలిగింది. అందులో భీష్ముడు తనకి స్వయాన తాతగారు, ద్రోణుడు తనకి విలువిద్య నేర్పినటువంటి ఆచార్యుడు. చేత ఆచార్యుణ్ణి, తన వంశ మూలపురుషుడైనటువంటి ఆ పెద్ద భీష్ముణ్ణి ఎలా నేను బాణాలతో ఎదుర్కొంటాను అన్నాడే. నువ్వు బాణాలతో ఎదుర్కోవద్దు, అయినా ఆ దేహాన్ని నువ్వు అట్టే పెట్టగలుగుతావా? ద్రోణుడిది కావచ్చు, భీష్ముడిది కావచ్చు, లేదా మొదటి అధ్యాయంలో నీకు శోకం కలిగినట్లుగా ఈ చుట్టూ ఉండే మిగతా వాళ్ళందరి దేహాలు కూడా కావచ్చు. ఇంతవరకు వాళ్ళు చేసింది దోషం, ఇంతవరకు వాళ్ళు ఆశ్రయించింది అధర్మ పక్షాన్ని. ఇప్పటికే వాళ్ళు బోలుడంత పాపాన్ని మూట కట్టుకున్నారు. దాన్ని వాళ్ళే ఒక రంగం సిద్ధం చేసుకుని ఈ పాపపు మూటలు ఇంతకంటే ఇంకా పెరగకుండా ఉండాలి అన్నట్టుగా యుద్ధానికి సిద్ధపడ్డారు. ఓ రకంగా అది వాళ్ళకి మంచిదే కదా. ఇప్పుడు నువ్వు లేదండి నేను యుద్ధం చేయను, వాళ్ళు హాయిగా ఉండనివ్వండి అంటే వాళ్ళు చేసేటటువంటి దోషాన్ని ఇంకా కొనసాగించడానికి నువ్వు వాళ్ళని వదిలేస్తున్నావు అన్నమాట కదా. నువ్వు వాళ్ళ మీద ప్రేమ ఉంది, జాలి ఉంది అని అనుకుంటూ వాళ్ళకి ఏ రకంగానూ ఇంతకంటే భారం కాకూడదు అని కదా నువ్వు ఆలోచించాలి. ఇప్పటికే భారపు మూటలు పెంచుకుని ఉంటే అది తగ్గించే అవకాశం వాళ్ళే కలిగించుకున్నప్పుడు నీ బాధ్యత దానికి తోడ్పడటం అంతే తప్ప వాళ్ళని ఇంకా 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 దిగజారడానికి, పతనం కావడానికి, పాపాన్ని పెంచుకోవడానికి వదలడం అనేటటువంటిది సబబు కాదు. కనుక నువ్వు యుద్ధం చేయడం ఫలితం ఏమొస్తుంది అనేది తర్వాత విషయం. కర్తవ్య పాలన అయితే నువ్వు తప్పకుండా చేసి తీరాలి. జయం నీకు వస్తుందా, జయం వాళ్ళకు వస్తుందా, అసలు ఈ ఆలోచన ఎందుకు రావాలి నీకు? ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు మంచి ఉద్దేశంతో ఆరంభం చేస్తాడు. ఆపరేషన్ సవ్యంగా జరిగి పేషెంట్ రావాలని కోరుకుంటారు బయటికి. అయితే ఒక్కొక్కసారి వాడి యొక్క రాతని పట్టో వీడి రాతని పట్టో ఆ పేషెంట్ మళ్ళీ రాకుండా కూడా అయిపోతే సన్నివేశాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే అది వైద్యుడి దోషము అని అనడానికి వీల్లేదు. వైద్యుడు చేయాల్సిన పనిని సవ్యంగా చేయాలి. ఫలితం అనేటటువంటిది తర్వాత ప్రకృతికి వదలాలి లేదా పరమాత్మకి వదలాలి. నీకేనంతే. యుద్ధం చేయడం నీ కర్తవ్యం అని అనుకున్నప్పుడు యుద్ధం చెయ్యి. జయం ఎవరికి వస్తుంది, ఏమవుతారు, ఎలా అవుతారు, అసలు ఆలోచన అవసరమే నిజానికి లేదు అని ఇంతవరకు చెప్తూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు దేహాన్ని నువ్వు ఏం చేసినా అది నిలవదు కదా, దానికోసం ఏడిపోయింది కదా. ఇక లోపల ఉండేటటువంటి ఆ ఆత్మ అని ఒకటి అన్నామే, అది నువ్వు ఏం చేసినా చావదు, కానీ దానికోసం ఏడిపోయేందుకు? ఈ ఆత్మ ఇక్కడ యుద్ధం చేసి ఒకవేళ దీంట్లోంచి కనుక విడితే అది ఇంకో చోట ఎక్కడో తన కర్మను బట్టి మరొక లాభం, మరొక దేహం ఏదో పొందుతుంది. తన మానాంతాను ఉంటుంది. మనకి దాంతో దూరం అయింది కదా అని మాత్రం మనం బెంగపడుతున్నాం.
మీరు 12 ఏళ్ళు ఇంతకాలం వాళ్ళని వదిలిపెట్టి కాదు అడవిలో ఉన్నది. ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం వాళ్ళని వదిలిపెట్టి కాదు ఉన్నది. కనుక వదిలి ఉండడం అనేటటువంటిది వాళ్ళ నీకేం కొత్త కాదయా. ఇప్పుడు నువ్వు ధర్మం కోసం నువ్వు చేసేటటువంటి కార్యం కనుక సంకోచం లేకుండా నువ్వు చక్కగా నీ బాధ్యతని నువ్వు నెరవేర్చడం ఇప్పుడు అవసరం. ఇదే 18వ శ్లోకం 2వ అధ్యాయంలో చెప్పాడు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః. ఆత్మకి శరీరమును కలిగిన వాడని పేరు. ఈ పైన కనిపించేది శరీరము అని పేరు. శరీరము అంటేనే అర్థం శీర్యతే, క్షీణించేది అని అర్థం. అది క్షీణించి తర్వాత తొలగిపోతుంది. లోపల ఉండేటటువంటి ఆ జీవుడు అనేవాడు శరీరి, ఆ శరీర అనేవాడు అనాసి అంటే నాశం లేనివాడు, అప్రమేయ అంటే వాడు ఇలా ఉంటాడు ఇంతుంటాడు అని మనం ఏదో చూసి చెప్పటానికి వీలైనటువంటి వాడు కాడు. కనుక నువ్వు వాణ్ణేం చేయలేవు, నువ్వు శరీరాన్ని ఆపను లేవు. తస్మాత్ యుధ్యస్వ భారత, అంచేత సంకోచం లేకుండా చక్కగా యుద్ధం చేయవయా అని ప్రేరేపించాడు. శరీర లక్షణాలు ఏమిటో చెప్పాడు. ఆత్మ లక్షణాలు కొంతవరకు చెప్పాడు. దాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆర్యులకి, బుద్ధిమంతులైన మహనీయులకి ఆనందం కలిగించే జ్ఞానాన్ని నీకు నేను అందిస్తున్నాను, తెలుసుకొని వాళ్ళ తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు అని ప్రేరేపించటానికి, తద్వారా మానవ జాతికి తన కర్తవ్యాన్ని ఉపదేశం చేయడానికి తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. ఇది ఇవాల్టి దేవరాగం. భగవత్నామ వైభవాన్ని చాటుతూ రేపటి దేవరాగంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.